వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. సమతా నగర్ పెదగంటేడ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విశాఖ వ్యాలీ బైబిల్ కాలేజ్ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాలేజ్ డైరెక్టర్ జాన్ డీన్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ వంశీ భూషణం గారు అతిథులను ఆహ్వానించి వారికి పుష్పగుచ్చాలు అందించారు. 2 సంవత్సరాల బైబిల్ విద్య కోర్సు పూర్తి చేసిన 12 మంది విద్యార్థులకు బీబీఎస్ డిప్లొమాలను అంతర్జాతీయ డైరెక్టర్ కిత్ కసాచియన్ అందజేయగా సారెట్ల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మోడల్స్ బహుకరించగా సమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె హేమంత్ గారు ప్రత్యేక అలంకరణతో కూడిన వెండి ఉంగరం బహుకరించారు. ముందుకు వెళ్ళాం. నేను ముందుగానే మీకు తెలియజేశాను, సమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక ప్రేమపూర్వకమైనటువంటి కుటుంబ వ్యవస్థ. మరి కార్యక్రమాలు నడిపిస్తున్న మాకు సహకరిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గారు హేమంత్ గారిని గౌరవం అందుకోవాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మరి ఈ సమయంలో మరి మా విక్టరాజు గారిని మరొకసారి మేము మిస్ అవుతున్నాం. వారి జ్ఞాపకాలు గొప్పవి, అవి మాకు ఎంతో ప్రోత్సాహకరమని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగనే వారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ప్రేమపూర్వకంగా వచ్చి సంతోషకరమైన కార్యక్రమంలో సమాజ శ్రేయస్సు చేస్తున్న కార్యక్రమాలు వారు పాల్గొన్నందుకు స్కూల్ తరఫున హృదయపూర్వక నమస్కారం అండి. ఇందాక జాన్ గారు చెప్పినప్పుడు కొనసాగించకుండా క్లోజ్ చేసామని చెప్పారు కాబట్టి అందరికీ మీరు టైమర్స్ పెట్టిస్తున్నట్టున్నారు. 25 minutesకి టైమర్స్ దాటిపోయిందంటండి ఎవరు చెప్తున్నారు అక్కడ జాన్ గారు. సో ఈరోజు జాన్ డీన్ గారు ఆధ్వర్యంలో విశాఖ వ్యాలీ బైబిల్ కాలేజ్ నుంచి చాలామంది గ్రాడ్యుయేట్ ఎక్సర్సైజెస్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అతిథులుగా పిఎస్ఆర్ గారు, అలాగే రాజారావు గారు, కాలనీ ప్రెసిడెంట్ హేమంత్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, మా రోటరీ ప్రెసిడెంట్ వేణి గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంది. దానికి ఇందాక జాన్ గారు చెప్పినట్టు కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆయన తీసుకుని దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావడం. అలాగే ఆల్మోస్ట్ ఇక్కడ సూయింగ్ మిషన్స్ టీచింగ్ 10 years నుంచి జరుగుతుందని చెప్పారు. ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఈరోజు కూడా మిషన్స్ ఇవ్వడం జరిగింది ఆయన చేతుల మీదుగా. ఆయన ద్వారా మా చేతుల మీదకి ఇవ్వడం అది మాకు ఆనందం కలిగిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే సమతా నగర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా అంటే విక్టర్ రాజు గారు. సో నేను రోటరీలో పాస్ట్ ప్రెసిడెంట్ అయ్యాను. నా తర్వాత ఇప్పుడు మళ్ళీ వేణి గారు అయ్యారు. మళ్ళీ రేపు నేను జూన్ తర్వాత నేనే ప్రెసిడెంట్. ఈ రోటరీలోకి నేను రావడానికి కారణం విక్టర్ రాజు గారు. ఆయన నన్ను మీరు ఎలాగో పాలిటిక్స్లో ఉండి సేవ చేస్తున్నారు, అది కాకుండా రోటరీలో ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను ప్రెసిడెంట్ చేసి ఈ కార్యక్రమాలని ఇక్కడ ఎలాగా ఈ రోటరీ హోమియో క్లినిక్ అన్నది పెట్టింది కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. ఆయనది లోపల ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్లో తర్వాత నన్ను కూర్చోమన్నారు. నేను చెప్పాను నేను అర్హుని కాదు దానికి, ఆయన చైర్ అలాగే ఉండాలని చెప్పాను. ఖాళీగానే ఉంచుతాను ఆయన చైర్ని. ఆయన అక్కడ అందులో కూర్చుంటున్నారు, మనకు కనబడరు అంతే. సో అక్కడ ఆయన ఉంటారు. అలాగే సమతా నగర్ వృద్ధి చెందడానికి కూడా విక్టర్ రాజు గారు చాలా కారణం. అలాగే ఆయన అయిన తర్వాత ఇప్పుడు జాన్ గారు కూడా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నారు. సో సాధారణంగా మిషనరీస్ నుంచి అవ్వచ్చు, క్రిస్టియానిటీ నుంచి అవ్వచ్చు, ఒక స్కూల్స్ పెట్టి ఒక సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఈ విశాఖ వ్యాలీ బైబిల్ కాలేజ్ అన్నది ఇంకా వృద్ధిలో చెంది ఇంకా పెద్ద ఇన్స్టిట్యూట్గా తయారవ్వాలని, ఇక్కడే కాకుండా ఇంకా 4-5 బ్రాంచెస్ ఆల్రెడీ రాజమండ్రిలో ఉంది, ఇక్కడ గాజువాకలోని సిటీలో కూడా పెట్టాలని ఆకాంక్షిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తీసుకుని చాలా తీసుకున్నాం. ఉంటూ ఇంగ్లీష్ గ్రామాన్ని సైతం నేర్పిస్తూ వయసులో పెద్ద ఆయన ఎస్ఆర్ కవిత గారు వేదికపై రావాల్సిందిగా మరో చేస్తున్నాము. సోదరులు ముఖేష్ చూడండి సార్ ఒకసారి. ఇటు ఒకసారి సార్ ఒకసారి చూడండి.
ఉపాధ్యాయులు రాని పక్షాన రెండు కాలేజీలు నడిపిస్తూ అదేవిధంగా స్కూల్ నడిపిస్తున్న మా యొక్క కాలేజ్ డైరెక్టర్ గారు అలానే చూడాలి మేడం గారు కూడా వేదిక పని రావాల్సిందిగా అందరూ ఒకసారి రావాలి అదే అదే ఇంకా చిన్న ఇట్లా ముందు అవ్వండి ఒకసారి చూడాలి కూర్చేయండి కూర్చేయండి 8 బ్యాచ్లకి 8 తీసుకున్నాను ఆయన ఓకే గుడిగారు వెళ్ళరండి అలా కావాలి ఓకే చూడాలి ఒకసారి ఫోటో కనిపించండి డౌన్ చేయి ఓకే చూడండి మీరు ఒకసారి సార్ ఒకసారి అందరూ చూడండి చిన్న గురుగారు హలో గురుగారు చూడాలి అందరూ ఒకసారి చివరిగా రుచికరమైన భోజనం మాకు పెడుతూ మేమేం కోరుకుంటే ఆ వంటకాన్ని చేసిన భాగ్యం గారు కూడా వేదిక పని రావాల్సింది మనం చేస్తున్నాం. గురుగారు ఇటు చూడండి ఒకసారి ఓకే చూడండి ఇటు చూడాలి ఓకే అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ఈ మంచి కార్యక్రమానికి మనం భాగస్వాములైనందుకు నిజంగా అభినందనీయం. మన సాలమన్ రాజు గారు ఏ వేళ విశేషంలో ఏదో అంటారు కదా శంకుస్థాపన వేళ అన్నట్టుగా ఆయన ఎంత మంచి మనసుతోటి ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశారో బైబిల్ స్కూలు. ఆ స్టార్ట్ చేసిన దాన్ని ప్రతి వాళ్ళు వారసత్వంగా వ్యాపారాలు అలాగే ఆస్తులు తీసుకుంటారు. కానీ మరి చిరుమంద హాసి చిరుచిత్తులు రాసినటువంటి మరి వాసు గారికి అలాగే మరి నేషనల్ బాడీ బిల్డర్ అలాగే ఎన్నో పదవులు అధిరోహించి మాకు బాగా మిత్రుడు శ్రేయోభిలాషి మరి కావాల్సిన మనిషి మరి మేము ఇద్దరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామైనటువంటి మరి నేషనల్ బాడీ బిల్డర్ రిటైర్ స్టీల్ ప్లాంట్ మరి ఉద్యోగి అయినటువంటి మరి సామబాబు రాజారావు గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. అలాగే కాలనీ ప్రెసిడెంట్ గారికి అలాగే వేదిక మీద వచ్చినటువంటి మరి స్టూడెంట్స్కి మరి అలాగే ఈ కార్యక్రమం దిగ్విజయపరిచినందుకు మీద వచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఎంతోమందికి విద్య వైద్యం మరి అన్ని రంగాల్లో కూడా ముందు నడిపించాలని ప్రతి విషయంలో కూడా దేశం మారాలంటే రాష్ట్రం మారాలి, రాష్ట్రం మారాలంటే జిల్లా మారాలి, జిల్లా మారాలంటే మరి గ్రామం మారాలి, గ్రామం మారాలంటే కుటుంబం మారాలి, కుటుంబం మారాలంటే నువ్వు మారాలి, నువ్వు నేను మనం జరగంటూ ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చేటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు కాలంలో రోటరీ ఫ్రీ హోమియో క్లినిక్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో మంచి సత్కార్యములు చేసి మరి ప్రజలను మనల్లో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇస్తే తప్పనిసరిగా మంచి కార్యక్రమం చేయడం కూడా మేము ముందుంటాం మీ అందరికీ మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మీ అమూల్యమైనటువంటి మరి సంతోషంతో కడతాల ధ్వనుల మధ్యన మీ యొక్క పాలుభాగాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అధ్యక్షులు అలాగే అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సమయంలో కవిత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజుబాబు గారు వచ్చి ఇరువురు వంశీ గారి ఆధ్వర్యంలో మన కీర్తి గారికి అలానే అనిల్ గారికి మెమోంటో ఇచ్చి షాల్ వేసి సన్మానం చేయవలసిందే కోరుతున్నాం. హానరబుల్ మెమోంటో ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఆస్పిషియస్ అకేషన్.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సాటి మనిషిని ఇచ్చేవారిలాగా ఉండాలి తప్ప సమాజం మిమ్మల్ని ఏలెత్తి చూపించేలా మీరు ఉండకూడదని దైవ వాక్యాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి తమ యొక్క సందేశాన్ని ఇచ్చిన దైవజనులు ఓల్డ్ బైబుల్ స్కూల్ కోఆర్డినేటర్ అయినటువంటి పి అనిల్ కుమార్ గారు వచ్చి గౌరవాన్ని అందుకోవాల్సింది వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ సమయంలో రామరాజు గారు కూడా పైకి వచ్చి మన ప్రియులు విశ్వనాథం గారికి